అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 24వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకునే ముందు జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తొలగున, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు. మిత్రుల వలన మేలు చేకూరుతుంది. శ్రమ తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తొలగున కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక